అమెరికా వాడు రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేశాను. పుతిన్‌తో మాట్లాడాను ఒప్పేసుకున్నాడు. జెలెన్స్కీతో మాట్లాడేసాను ఒప్పేసుకున్నారని ఇప్పటికో 100 సార్లు మాట్లాడుంటాడు ఏడాది కాలంలో. ఏమన్నా అయిందా? లేదు. చైనాతో మాట్లాడాను. కంట్రోల్ చేసేసామని చెప్తాడు. ఆగిందా తైవాన్ విషయంలో చొరబాట్లేమన్నా? లేదు. ఆహ్, అజర్బైజాన్, ఆర్మేనియాల మధ్య గొడవ సర్దుబాటు చేశానంట. ఇప్పటికి 3 సార్లు కొట్టుకున్నారు. ఇరాన్‌ని కంట్రోల్ చేసేసానంటాడు. రెచ్చిపోయి సాగుతూనే ఉంటది. ఆడు మాట్లాడుతా ఉంటాడు ట్రంప్. అతనికి అనుగుణంగా మాట్లాడుకుంటాడు. అంతా నేను చేస్తున్నాను, ప్రపంచాన్ని నేను శాసిస్తున్నాననేది అమెరికాలో తను ఇచ్చుకునే బిల్డప్. ఆ బిల్డప్ కోసం అతను మాట్లాడితే, అతను మాట్లాడిన దానికి అనుగుణంగా ఇక్కడ మన ప్రతిపక్షం మాట్లాడుతది. ఎందుకని? మోడీ లొంగిపోయాడు, సరెండరు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇయడానికి. మీడియాకేం బాధ అయిందో అర్థం కాదు. నిష్పక్షపాతం అనేది ఎప్పుడో చచ్చిపోయింది అనుకుందాం. నిజాయితీ అనేది ఎప్పుడో చచ్చిపోయింది అనుకుందాం. కామన్ సెన్స్ ఆలోచించాలి కదా! రష్యా ఆయిల్ మోడీ మానేస్తానన్నాడని ఇప్పటికీ ఏడాది నుంచి చెప్తానే ఉన్నాడు. మనం కొంటానే ఉన్నాం. ఆపేశారు అని చెప్పాక ఇప్పటికి ఎక్కువ కొంటా వచ్చాం. ఇదివరకు 2% మోడీ వచ్చాక. ఈ అమెరికా రష్యా మీదన ఉక్రెయిన్ యుద్ధాన్ని అడ్డు పెట్టుకుని ఆంక్షలు పెట్టేదాకా కూడా మనం 2%. నా వీడియోలు ఫాలో అవుతుంటే అప్పటికి అదే మొక్క చెప్పుకొచ్చాను. 2% అప్పుడు. తర్వాత 5, 10, 15, 40, 45. అదే సందర్భంలో మనం అప్పట్లో సౌదీ అరేబియా దగ్గర ఎక్కువ వాడేవాళ్ళం. అంతకుముందు ఇరాన్ దగ్గర ఎక్కువ వాడేవాళ్ళం. ఇరాన్ దగ్గర తగ్గించాం, సౌదీ అరేబియా దగ్గర పెంచాం. సౌదీ అరేబియా రేట్లు పెంచినప్పుడు రష్యా దగ్గర తక్కువకొచ్చినాయి. ఎక్కడ తక్కువకొస్తే అక్కడ తక్కువ తీసుకుంటాం. రేపు వెనిజులాలో తక్కువకొస్తే తీసుకుంటాం ఖచ్చితంగా. కానీ ఇప్పుడు ప్రచారం ఏం బిగిన్ చేశారు? ఎక్కువ అవుతుంది రష్యా కంటే కూడా, అయినా సరే భయపడిపోయి లొంగిపోయి తీసుకుంటున్నారు. సరే, ఇదివరకు రష్యా దగ్గర తీసుకోలేదు, ఇప్పుడు వెనిజులా దగ్గర తీసుకుంటున్నాం ఎక్కువ రేటుకి. మరి అప్పుడు ఛార్జీలు పెంచాలి కదా! నరేంద్ర మోడీ స్టాంపులు వేస్తాడేంది? నోట్లు, డాలర్లు, డబ్బులు ఛార్జీలు పెంచాలి కదా! దాదాపు 4-5 ఏళ్ల నుండి స్టేబుల్‌గానే ఉంది. 100, 110 ఈ రేంజ్‌లోనే. మరి ఎట్లా సాధ్యమైంది? మరి ట్రంప్ చెప్పింది నిజమైతే పెరగాలి కదా! కామన్ సెన్స్‌తో ఆలోచిస్తే అర్థమవుతుంది.